మనం సందర్భంలోకి వెళ్తే చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. పెళ్లి, వివాహం రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ పెళ్లి, వివాహం అన్నది మన జీవితాల్లో అన్నిటికంటే, మిగతా కార్యక్రమాలన్నిటికంటే కూడా చాలా గొప్పది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేటువంటి విషయం. అవునంటారా కదంటారా? బైబిల్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్లో కూడా వివాహం అన్ని విషయాల్లో జ్ఞానమైందని చెప్పాడని మనం చదువుకుంటూ ఉంటాం. సరే, దాని అర్థం తర్వాత మనకు తెలియకపోయినా పెళ్ళి అనేది మాత్రం చాలా గొప్పది, అన్నిటికంటే ముఖ్యమైనది అయితే మాత్రం నమ్ముతామా? నమ్ముతారా లేదా? నమ్ముతారు. కానీ గొప్పది అంటే అర్థం ఏంటి? అది మనకు తెలియాలి. అమ్మ, అర్థమవుతుందా? గొప్పదంటే అర్థం ఏంటి? వీటిలో మనం అర్థాన్ని వెతకపోవడం వల్ల మన జీవితాల్లో పెళ్లికి అనేది అర్థమే లేకుండా పోయింది. పెద్దోళ్ళు ఒక మాట అంటారు, ఈడించి మేలంచాలి అంటారు. ఎందుకంటారు చెప్పండి? మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ముందు జరగబోయే నష్టాల గురించి ఆలోచించాలంట, తర్వాత లాభాలు. అర్థమవుతుందండి? ముందు మనం ఈ దారిని వెళ్తుంటే వెళ్ళిన తర్వాత వచ్చే పట్టణం గురించి కాదు, వెళ్ళే దారిలో వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచించాలి. ప్రతి విషయంలో కీడించి మేలించమంటంలో అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అనుభవ జ్ఞానంతో ఆ మాట చెప్పారు. మరి పెళ్లి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. పెళ్ళి అంటే ఏంటి చెప్పండి? పెళ్ళి అంటే సినిమా వాళ్ళు ఒక మాట అంటారు, పెళ్ళి అంటే పందిళ్ళు, సందళ్ళు, చప్పట్లు, మేళాలు, తాళాలు కదండి. కాబట్టి మనం కూడా దాన్ని అర్థం చేసుకున్నాం. పెళ్ళి అంటే మనం కూడా ఏమనుకుంటాం? పెళ్లి చేయాలండి మా అబ్బాయి కంటే, అమ్మా ఆర్కెస్ట్రా ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు, తర్వాత ఏ పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నాడు, ఏంటి చర్చిలో చేస్తున్నారా లేకపోతే మండపంలో చేస్తున్నారా, లేదా స్టేజ్ చేస్తున్నారా, భోజనాలు ఏం పెడతారు, వెజ్జా నాన్ వెజ్జా, చికెన్ పెడతారా మటన్ పెడతారా, ఇది. కానీ ఒక్కడంటే ఒక్కడైనా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇష్టపడ్డారా? పెళ్లి కుమార్తె మంచిదేనా? పెళ్లి కొడుకు నీ కొడుకు మంచోడేనా? వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళ సంసారం బాగుండడానికి అవసరమైనటువంటి పద్ధతులు జాగ్రత్తలు వాళ్ళకి చెప్పారా అని అడుగుతారండి? అడుగుతారా? పెళ్లి చేసుకునేది ఎవరు? పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. కానీ ఈ హడావుడి చేసేదంతా ఎవరు? బంధువులు, సందులో వాళ్ళు, గొంతులో వాళ్ళు. అంటే ఒక పెళ్లి పేరు చెప్పుకొని కడుపారా తిని కళ్ళారా చూసి సంతోషించి ఇంటికి వెళ్ళిపోతాం తప్ప, ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తల జీవితాలు ఆ తర్వాత ఎలా ఉండాలి అనే దాని విషయంలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేదా బంధువులు, మిత్రులు ఒక్కళ్ళు కూడా ఒక మంచి సలహా ఇవ్వరు. మీరు నమ్ముతారు లేదో? అలా సలహా ఇవ్వకపోగా బంగారంలాగా ఉన్న కుటుంబాన్ని చీల్చడానికి పెళ్ళైన తర్వాత తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బంగారం లాంటి అత్తాకోడల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు, బంగారం లాంటి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు, బంగారం లాంటి కుటుంబంలో లేనిపోని మంటలు రేపి అంటారు కదండి, ఇంకా తోరణాలు ఆరక ముందే విడాకులు దాకా, అంటే ఇంటికెత్తిన ఆకులు ఎండక ముందే విడాకులు దాకా వెళ్ళేంత పరిస్థితికి వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవడంలో మనం ఎక్కడ విఫలమైపోయామంటే, పెళ్లి అంటే ఏంటో తెలుసుకోకపోవడం మనం చేసిన తప్పు. అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా చాలా సార్లు, పెళ్లి పత్రిక మీద కూడా రాసుకుని ఉంటాం. మరి శ్రీకాంత్ పెళ్లి పత్రిక మీద కూడా రాసే ఉంటారు, ఏమని? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అంతే కదమ్మా? అన్ని విషయాల్లో అంటే చెప్పండి, అన్ని విషయాల్లో అంటే అర్థం ఏంటి? ఏం అర్థం చేసుకున్నాం మనం? మనిషి యొక్క జీవితంలో ఉన్న మిగతా అన్ని కార్యక్రమాల కంటే పెళ్లి చాలా గొప్పది అని కదా మనం అర్థం చేసుకున్నాం. అంతేనా? ఇదే కదా మనకు అర్థమవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళంతా అరే పెళ్లి ఏదైనా ఎప్పుడైనా జరుపుకోవచ్చు, పుట్టినరోజు అంటే మళ్ళీ మళ్ళీ జరుపుకోవచ్చు,
ఘనంగా, కానీ పెళ్లి ఒక్కసారి వస్తుందా అంటారు. కానీ వాడు 4-5 పెళ్లి చేసుకుంటాడు తర్వాత. పెళ్లి ఒక్కసారే వస్తుందరా అని చెప్పి ఘనంగా చేయాలరా అంటాడు పక్కడు. పెళ్లి చేసుకునేవాడికి నొప్పి, అప్పులు తేవాలా, ఎక్కడ చేయాలా, ఏం చేయాలా అని వాడు బాధపడుతుంటాడు. ఈ పక్కింటోడు ఏమంటాడంటే, ఏం ఆర్కెస్ట్రా లేకుండా నన్ను పెళ్లి చేస్తావా? ఏం పెళ్లిది అది? చికెన్ పెట్టకుండా పెళ్లి చేస్తావా? ఏం పెళ్లి అది? పెళ్లి చేసేవాడికో పెళ్లి కుటుంబానికో, పెళ్లి కుటుంబం లేదా తల్లిదండ్రులకో లేని బాధ వీడికి ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాడి సొమ్ము అయితే కదా, పక్కింటోడు సొమ్ము తిని బాగా దొరలాలని వాడి ఆలోచన. అప్పులు తీసుకొచ్చి పెళ్లి చేసి వీళ్ళు మళ్ళీ అప్పులు తీర్చలేక ఆ అప్పుల కోసమే తగులు అడుగుని విడిపోతారు. అర్థమవుతుందండి? ఎవరు చేసిన పని ఇది? పెళ్లి మన కోసం చేసుకోకుండా పెళ్లి మంది కోసం చేసుకుంటాం. కట్టుకునే బట్ట మంది కోసమే కట్టుకుంటాం, కొనుక్కునే వస్తువు మంది కోసమే. ఫ్రిడ్జ్ కొన్నాం అనుకో, దాన్ని కూడా మీ వదినా బాగున్నాం, ఇప్పుడు పలకన వాళ్ళు కూడా పిలిచి పిలుపుతాం. ఏంటంటే రా లోపలికి రాయింది అని లోపలికి తీసుకెళ్ళి ఎప్పుడు ఇవ్వని దానివి చల్లటి నీళ్ళు ఇస్తావు, ఇచ్చి చెబుతావు మీ అబ్బాయి తీసుకొచ్చిండు ఫ్రిడ్జ్ అడిగిందావా అని నీ తాపత్రయం అది. ఆ వదినరా అని అప్పుడే పట్ల ఆరేసి నేను చెప్తా ఉంటావు. ఏంటంటే చూడు రంగు మా పలిపోతనే వదిన మురికి అని అంటాం. ఆమె అడిగిందా? వాషింగ్ మిషన్ తెచ్చాడు మీ అబ్బాయిని చెప్పడానికి. మనం కట్టుకునే బట్ట దగ్గర నుంచి వేసుకునే ప్రతిదీ మంది కోసమే, తినే తిండి కూడా, బ్రతికే బ్రతుకు కూడా. కనీసం పెళ్ళైనా వాళ్ళ కోసం చేసుకుంటే జీవితాంతం బాగుంటారు కదండి. మనం అర్థం చేసుకునే దగ్గర విఫలమయ్యాం కాబట్టి, అమ్మా నేను వచ్చిన ఒక సర్వే చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక సర్వే చెప్తుంది ఏంటంటే, భారతదేశంలో కుటుంబాలు ఎంత దారుణంగా ఛిద్రం అవుతున్నాయో చెప్పాడు. రాబోతున్న అంటే 2050 సంవత్సరాల కంట 2050కి ఈ దేశంలో సంసారాలే ఉండవంట. ఇక పెళ్లిళ్ళు కూడా తర్వాత ఉండవంట. అమ్మా మీరే పెళ్లిళ్ళు చేసుకుంటూ బాగా చేసుకుంటూ తినండి చికెన్ బిర్యానీ. ఇంకా తర్వాత వచ్చే జనానికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్న పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు 30 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని, 60 ఏళ్ళు రాని రాలిపోయి ఆలబడుతున్న మూతికి ఎత్తికేసి ఊడిపోయిన పళ్ళుకి పట్టుడు పెళ్లి పెట్టి రాలిపోయిన జుట్టుకి సవరాలు తగిలించి తిరుగుతారంట. అర్థమైందండి? ఇది పెళ్లిళ్ళు ఉండవు. 2050కి కారణం ఏంటో తెలుసా? మనం ఈ రోజు వేసే తప్పటడుగులే. పెళ్లి అనే దానికి మనం విలువ ఇవ్వకపోవడం, పెళ్లి అనే దాని యొక్క గొప్పతనం, భార్య భర్త మధ్య ఉన్న గొప్పతనం తెలియకపోవడం. ఒక భార్యకి భర్త మీద ప్రేమ ఎందుకు ఉండాలి అంటే, ఆ భర్త అందంగా ఉండాలి, సంపాదించేవాడు అయితేనే. ఒక భర్తకు భార్య మీద ఎందుకు ప్రేమ ఉండాలంటే, ఆ భార్య బాగా అందంగా ఉండాలి, ఆ అందం చూస్తేనే అలుక్కుమనాలి, అప్పుడే వాడికి ప్రేమ. కానీ వాస్తవానికి భార్యాభర్తల మధ్య ఉన్న బంధానికి అది కాదు కారణం. భార్యాభర్తల మధ్య ఉన్న బంధానికి కారణం ఏంటంటే, వారిద్దరిని కలపడం వల్ల దేవుడు ఏ సంకల్పంతో వాళ్ళని పెళ్లి చేశాడో ఆ పెళ్లి వలన, వాళ్ళిద్దరి వలన ఈ భూమి మీదకి దేవుని రూపంలో ఒక బిడ్డ రావాలి అన్నదే దేవుని ఆలోచన. అందుకే వాళ్ళిద్దరి కలయిక వలన బిడ్డ రావడం అనే ఒక ప్రక్రియను దేవుడు పెట్టాడు. అంటే మీ ఇద్దరి వల్ల ప్రపంచం కలుగుతుంది. మరి ఆ ఇద్దరే కలవకుండా ఉంటే పిల్లలు ఉంటారా? పిల్లలు లేకపోతే ప్రపంచం ఉంటుందా? అమెరికా దేశంలో ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకోకుండా సంబంధాలు పెట్టుకొని అర్థంగా కడుపు తెచ్చుకొని ఆ బిడ్డను చంపడానికి 6 నెలల్లో 6-7 నెలలు అబార్షన్ చేయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ అనే ఆయన వచ్చి ఎందుకు ఇది తప్పు అంటే, ఆ ట్రంప్ అన్న వాడిని వ్యతిరేకించడం కోసం ఆడవాళ్ళు బట్టలు పూర్తిగా విప్పి రోడ్ల మీద తిరుగుతూ జుట్టు కట్ చేసుకుని, ఒక ఆమె అయితే అప్పుడే తన కడుపులో ఉన్న బిడ్డని ఇట్లా తీసి ఇట్లా చూపించారు. అమ్ముతారా మీరు? అమ్మో అక్కడ కదా అనుకుంటున్నారా? భారతదేశంలో మొన్న కోర్టు తీర్పిచ్చింది, ఏ భార్య అయినా ఏ భర్త అయినా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు కాదు అని చెప్పింది కోర్టు. కోర్టు అంటే ఎవరండి? మనందరికీ న్యాయం చేసేది వాళ్ళే కదా. అమ్మా మీ ఇంట్లో పెద్దోడే తప్పు చేస్తే పిల్లలు ఏం చేస్తారు? లేదా? అంటే ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో? మనం పెళ్లి అనే దానికి విలువ ఇవ్వకపోవడం, మన స్వార్థానికి దాన్ని మార్చేయడం, మన తప్పులు మనకు తెలియకుండా మన భవిష్యత్తు అంతా అంధకారం చేసి పడేస్తుంది. అమ్మలారా అర్థమవుతుందా మీకు? ఏం చేస్తాం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంధకారం అంటే చీకటిమయం. ఇక రాబోతున్న ప్రపంచం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో చెప్పండి.
నిన్నగాక మొన్న చెన్నైలో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. ఉత్తమ్మ అన్నందుకు నాన్నని, అమ్మని, చెల్లిని చంపేసినాడు. అర్థమైందండి? సింపులే. ఎందుకు చంపామంటే అంతే. ఒక వారం క్రితం ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న ఒక అబ్బాయిని పెద్ద లోయలో తోసేసి చంపేసిందంట. ఎందుకు చంపావు అంటే అతని విగ్గు నాకు నచ్చలేదు, అతని నవ్వు నాకు నచ్చలేదు అంట. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ చంపడం ఏందమ్మంటే నాకు అంతే సంపాదనిపించింది చంపేశాడు. మీకు అర్థమవుతుంది? అంటే మనుషుల మనసులు ఎంత తీవ్రంగా మారిపోతున్నాయో ఆలోచించాలి. మనుషుల ఆలోచనలు ఎంత భయంకరంగా మారిపోతున్నాయో చూడండి. బైబిల్ని మనం అర్థం చేసుకోకపోవడం, ఆ అర్థం చేసుకోకపోవడమే కాకుండా మన కుటుంబ విలువల యొక్క బాధ్యత, ప్రాధాన్యత తెలియకపోవడం. నా భర్త ఎంత గొప్పవాడు, నా భార్య ఎంత గొప్పదని తెలుసుకోకపోవడం. భర్త బాగా ఉండాలంటే సినిమాలో కనపడుతున్న ప్రభాస్ అంత ఉండాలి, అట్లుంటేనే భర్త. ఏమెంత ఉంటది? ఇంతే ఉంటది.